అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనదైన మార్పును చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సమయం వచ్చినప్పుడల్లా, కష్టం తను తెలుసుకున్నప్పుడల్లా వ్యక్తిగతంగా కూడా సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. నిన్న ప్రపంచ వరల్డ్ కప్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి ఇండియన్ విమెన్ బ్లైండ్ క్రికెట్ టీం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వారి సమస్యల్ని, ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ప్రతి క్రికెటర్కి కూడా ఇచ్చినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం తంబలహట్టి అనేటువంటి గ్రామం నుంచి ఎవరైతే ఈ క్రికెట్ టీం ఉన్నారో దీనికి కెప్టెన్గా వ్యవహరించినటువంటి దీపిక ఉన్నారనమాట. వారి గ్రామానికి రోడ్లు అవసరమని చెప్పినటువంటి వెంటనే మధ్యాహ్నం రిక్వెస్ట్ చేస్తే సాయంత్రానికల్లా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది. మరొక ముఖ్య విషయం, ఈరోజు మనకి న్యూస్ వస్తూ ఉంది. ఆంధ్ర క్రికెటర్ కెప్టెన్ దీపిక, అలాగే అక్కడ ప్లేయర్గా ఉన్నటువంటి కరుణ కుమారి, వీరి ఫ్యామిలీస్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లోకి కూడా కావాల్సినటువంటి నెససరీ గ్రాసరీస్ అన్నీ కూడా పంపించారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా పంపించారు కొన్ని అని చెప్పేసి న్యూస్ అందుతూ ఉంది. అంటే చూడండి, ఒక పక్క పరిపాలనలో అడగంగానే రోడ్లు మంజూరు చేసిన విషయం అయితేనేమి, వ్యక్తిగత డబ్బుల నుంచి 5 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి విషయం అయితేనేమి, స్వయంగా ఆర్థిక పరిస్థితి తెలుసుకుని వారి కుటుంబానికి అవసరమైనటువంటి కొంత నిత్యావసర వస్తువులు ఉన్నాయండి, సామాగ్రి ఉన్నాయండి పంపించినటువంటి విషయం. ఏ నాయకుడు ఎంత ఆలోచిస్తాడు ప్రజల గురించి అని చెప్పేసి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనస వాచ కర్మణ, కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేయగలుగుతారు, ఇలాంటి పనులు చేయగలుగుతారు. అలాంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు అని చెప్పుకున్నందుకు గర్వంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి బాధ్యత ప్రతి జన సైనికుల మీద, ప్రతి వీర మహిళ మీద కూడా ఉందని చెప్పేసి మరొకసారి నేను